హాలిడే అని ఎగ్జైట్ అవుతాం కానీ మిగతా డేస్ అన్నిటికన్నా సండే రోజే ఎక్కువ పనులు ఉంటాయి. సండే ఇంట్లో వాళ్ళకి ఫన్ డే అయితే మనకి మాత్రం బిజీ డే. హలో అండి, నేను మీ జ్యోతి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తెలుగు లైఫ్ స్టైల్ బ్లాగ్స్. మీలో ఎవరైనా మొదటిసారి మన వీడియోస్ చూసినట్లయితే నా పేరు జ్యోతి. మేము ఢిల్లీ ఎన్సీఆర్లో ఉంటాం. ఈ ఛానల్లో నేను నా డైలీ లైఫ్ స్టైల్ బ్లాగ్స్తో పాటు బోల్డ్ అన్ని క్లీనింగ్, మోటివేషనల్ అండ్ ఆర్గనైజింగ్ వీడియోస్ అయితే షేర్ చేస్తాను. థంబ్నెయిల్ అండ్ ఇంట్రోలో చెప్పినట్టే ఇది ఒక సండే ఫన్ డే కాదు, బిజీ డే బ్లాగ్. ఇంకెక్కువ ఆలస్యం చేయకుండా బ్లాగ్లోకి వెళ్ళిపోదాం. మీరైతే చివరి వరకు మిస్ అవ్వకుండా, స్కిప్ చేయకుండా చూడడానికి ట్రై చేయండి. ఇక్కడైతే మార్నింగ్ వాక్తోనే డే అయితే స్టార్ట్ అయింది. సండే అయినా కూడా కొంత ఏజ్ వచ్చేసరికి మనం మన పేరెంట్స్లా బిహేవ్ చేయడం స్టార్ట్ చేస్తామంట. నాకు అలానే అనిపిస్తుంది. ఇంతకుముందు సండే వస్తే చాలు అసలు ఎంత ఎక్కువసేపు నిద్రపోదామా అని ఉండేది. అలాంటిది ఇప్పుడేంటో ఈ రొటీన్ అలవాటైపోయింది. సండే రోజు కూడా లేవడం, వాక్ చేయడం ఇవన్నీ నాకే కొత్తగా అదో రకంగా అనిపిస్తుంది. మేబీ నాలో ఆ చేంజ్ స్టార్ట్ అయింది అనుకుంటా. ఇంకా సండే అయినా కూడా ఇలా మార్నింగ్ పీస్ఫుల్గా డే స్టార్ట్ అయితే చాలా హ్యాపీగా అనిపించింది. మొన్న ఒకరోజు వీడియోలో మీకు చెప్పాను కదా, వాక్ చేసినప్పుడు అక్కడ కుక్క పిల్ల ఉంటుంది. దాన్ని ఈరోజు అయితే ఫైనల్గా చూశాను. నేను రికార్డ్ చేసినప్పుడు అది డిస్టర్బ్ అయి నా మీద అరవడానికి కూడా వచ్చింది. ఇంకా వాక్ అంతా అయిపోయిన తర్వాత ఇలా వచ్చి ప్రశాంతంగా సెంట్రల్ పార్క్లో కూర్చున్నాం. ఇక్కడ కూర్చొని ఈ వ్యూ రోజు చూసినా సరే కొత్తగా ప్రశాంతంగా చాలా హ్యాపీగా అనిపిస్తుంది. అసలు మన వాళ్ళు కాదు, ఇక్కడైతే మార్నింగే మా సొసైటీలో గార్డెనింగ్ యాక్టివిటీస్ కూడా అవుతున్నాయి. గ్రాస్ అంతా ట్రిమ్ చేస్తున్నారు. ఈ ప్రాసెస్ నాకు బాగా అనిపిస్తుంది. వాళ్ళు అలా ట్రిమ్ చేసే ప్రాసెస్ ప్రతిసారి చూస్తూ ఉంటా. నాకు ఎప్పుడు ఛాన్స్ దొరికితే అప్పుడు ఆ గ్రాస్ అంతా అలా రోల్ అవుతూ ఉంటే భలే సాటిస్ఫైయింగ్గా అనిపిస్తుంది. ఇంకా ఇక్కడైతే టైర్స్ చూసారా, నీట్గా ఒక డిజైన్ లాగా పెట్టి అందులో మంచిగా ప్లాంట్స్ పెట్టారు. వాటికి ఫ్లవర్స్ కూడా వస్తున్నాయి. భలే చూడముచ్చటగా అనిపిస్తుంది. ఇక్కడ నుంచి మేము ఎక్కడికి వెళ్తున్నామంటే సొసైటీలో డైలీ మార్నింగ్ అండ్ ఈవినింగ్ 2 అవర్స్కి సఫల్ కార్ట్ అయితే పెడుతూ ఉంటారు కమర్షియల్ ఏరియాలో. సో అక్కడైతే ఫ్రూట్స్ కోసమని వెళ్తున్నాను. ఈరోజు వెజిటబుల్ మార్కెట్కి వెళ్ళే పని లేదు. ఎందుకు వెళ్ళట్లేదు అనేది నెక్స్ట్ బ్లాగ్స్లో షేర్ చేస్తాను నేను. కాబట్టి ఇంకా ఈ 2-3 డేస్కి సరిపడా ఫ్రూట్స్ అయితే తీసుకోవాలి కదా. వెజిటబుల్స్ అయితే నా దగ్గర ఉన్నాయి. సరే ఫ్రూట్స్ ఇక్కడ ఎలా ఉన్నాయి, ఫ్రెష్గా ఉన్నాయా లేదా, మార్నింగే కదా ఫ్రెష్గా ఉన్నాయేమో అని చూడడానికి అయితే వచ్చాను. మా అమ్మాయి కోసం లిచీ తీసుకుందాం అనుకున్నాను కానీ నాకు అప్పటికే ఒక 2-3 అంకుల్స్ ఎదురొచ్చారు. బంచెస్ తీసుకొని భలే ఫ్రెష్గా ఉన్నాయి అనుకున్నాను. అలానే ఇప్పుడే అయిపోయాయి మేడం అన్నాడు. సరే ఇంకా మామిడి పళ్ళు చూడకుండా మనం ఆగం కదా. మార్కెట్లో 100 రూపీస్ చెప్తున్నారు కానీ ఇక్కడ కూడా సేమ్ అలానే ఫ్రెష్గా ఉన్నాయి. 90 రూపీస్ చెప్పాడు కానీ 85 రూపీస్కి ఇచ్చాడు. ఇంకా మా అమ్మాయి క్రికెట్ ఆడుతుంది. రోజు బనానా కావాలి కాబట్టి తన కోసం బనానా తీసుకున్నా. అండ్ ఈరోజు బ్రేక్ఫాస్ట్లోకి కట్ చేయడం కోసమని పపాయ ఫ్రెష్గా ఉంటే పపాయ కూడా తీసుకున్నాను. ఇంకా వాటన్నిటిని బిల్ చేపించుకొని ఇంటికి వెళ్ళిపోవడమే. మార్నింగే కపుల్ టైం, ఒక మంచి వాక్, బ్యూటిఫుల్ వెదర్ అండ్ ఇలా మంచి షాపింగ్. ఇంతకన్నా ఏం కావాలి చెప్పండి. సండే మార్నింగ్ ఇది కదా కిక్ స్టార్ట్ అంటే అనిపించింది నాకు. ఇదైతే మా సొసైటీలో ఉన్న కమర్షియల్ ఏరియా. ఈ సఫల్ కార్ట్ మార్నింగ్ అండ్ ఈవినింగే ఉన్నా కూడా ఫుల్ టైం ఒక వెజిటబుల్ షాప్ అయితే ఉంటుంది. బట్ అది కొంచెం ఎక్స్పెన్సివ్ అని ఈ మధ్య రీసెంట్గా ఇదైతే స్టార్ట్ చేశారు. అఫోర్డబుల్ రేట్స్లో వెజిటబుల్స్ ఇవ్వాలి ఇక్కడ ఉండే రెసిడెంట్స్ కానీ. ఇంకా ఫుల్ టైం సూపర్ మార్కెట్ ఉంటుంది. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే బ్యాంక్స్ ఉన్నాయి, సెలూన్స్ ఉన్నాయి అండ్ ఫార్మసీస్ ఉన్నాయి. ఇక్కడ ఒక పీడియాట్రిషియన్ కూడా ఉంటారు పిల్లలకి ఎమర్జెన్సీ కోసం. అండ్ డెంటల్ హాస్పిటల్స్ కూడా ఉన్నాయి. సో ఇది మా కమర్షియల్ కాంప్లెక్స్ స్టోరీ అయితే. అక్కడ నుంచి సొసైటీలోకి ఎంట్రన్స్ చూశారు కదా, అలా ఎంటర్ అయ్యి వచ్చేయడమే. ఇంటికి రాగానే బద్దకిచ్చకుండా వాటిని పక్కన పడేయకుండా ఫ్రెష్గా కొత్తిమీర కూడా తీసుకున్నాను నేను లాస్ట్లో ఫ్రూట్స్తో పాటు. ఈరోజు సండే మరి నాన్ వెజ్ వండుకుంటాం కదా, కొత్తిమీర లేకపోతే ఎలా అని కొత్తిమీర తీసుకున్నా. పుదీనా అయితే దొరకలేదు. కొత్తిమీర మాత్రం ఫ్రెష్గా బాగుంటే తీసుకున్నాను. అండ్ నా దగ్గర గ్రీన్ చిల్లీస్ కూడా అయిపోయినాయి, అది కూడా తీసుకున్నాను. ఇంకా వాటిని అలా పక్కన పెట్టేసాం అనుకోండి, అసలే ఎండ వేడి కదా, కొత్తిమీర పాడైపోతుందని రాగానే దాన్ని అయితే కట్ చేసి నీట్గా బాక్స్లో ఆర్గనైజ్ చేసేసాను. పచ్చిమిర్చికి కూడా తొడిమలన్నీ తీసేసాను. వాటిని చక్కగా ఇలా ఒక గ్లాస్ జార్లో టిష్యూ పేపర్ వేసి స్టోర్ చేసేసుకుంటున్నా. నాకు పచ్చిమిర్చి పెద్దగా ఉంటే ఇష్టం, ఒకటేస్తే సరిపోద్దని. ఇవేంటో చాలా చిన్నగా ఉన్నాయి, 2-3 వేస్తే కానీ సరిపోవట్లేదు. సరే ఇంకా వాటన్నిటిని తీసి పక్కన పెట్టేసి
అక్కడ వేస్ట్ అంతా వస్తుంది కదా, అదంతా ఒక బాస్కెట్లో వేసి పెట్టా. అదంతా తీసేసి నీట్గా కౌంటర్ టాప్ క్లీన్ చేసేసుకొని ఇంకా వాక్ నుంచి రాగానే ఏముంటుంది, నట్స్ తినేసాక ఈ పని స్టార్ట్ చేశాను నేను. ఇంకా మా కోసం కాఫీకి రెడీ చేసేస్తున్నాను. మా అమ్మాయి అయితే ఈరోజు సండే హాలిడే, క్రికెట్ క్లాస్ కూడా ఉండదు కాబట్టి హ్యాపీగా తన స్లీప్ తను ఎంజాయ్ చేస్తుంటే మేము మా క్వాలిటీ టైం ఎంజాయ్ చేస్తున్నాం. మీరు మీ సండేని ఎలా స్టార్ట్ చేయడానికి ఇష్టపడతారు? లేట్గా పడుకొని లేచి లేట్గా డేని స్టార్ట్ చేయడానికి ఇష్టపడతారా? సండే అయినా కూడా ఇలా ఎర్లీగా స్టార్ట్ చేస్తే పనులన్నీ త్వరగా అయిపోతాయి, తర్వాత ప్రశాంతంగా రెస్ట్ తీసుకోవచ్చు అని అనుకుంటారా అనేది నాతో తప్పకుండా షేర్ చేసుకోండి. అండ్ మీకు కనుక నా లైఫ్ స్టైల్ బ్లాగ్స్ నచ్చుతున్నట్టయితే తప్పకుండా లైక్ చేయండి. మీ లైకే నా మోటివేషన్. మీరు లైక్ చేస్తే ఇలాంటి కంటెంట్ ఇష్టపడి చూసే మరికొంతమందికి మన వీడియోస్ అయితే రీచ్ అవుతాయి. సో తప్పకుండా లైక్ చేసి నన్ను సపోర్ట్ చేయండి. ఇక్కడ మా కాఫీ కూడా రెడీ అయిపోయాయి అండ్ తాగేయడానికి మేము కూడా రెడీ. ఆల్రెడీ వాక్ చేస్తూ బోల్డని కబుర్లు చెప్పుకొని వచ్చినా సరే ఇంకా కబుర్లు వస్తూనే ఉంటాయి. ఇంకా అంతే కదా మరి, రోజు టైం దొరకదు. దొరికిన వీకెండ్లో ఫుల్ ఫ్లెడ్జ్డ్గా కబుర్లు అయితే చెప్పేసుకోవాల్సిందే, దానిలో కాంప్రమైజ్ అయ్యే పనే లేదు. అందులో మా అమ్మాయి ఉందనుకోండి, ఇంకా తనతోనే మాట్లాడాలనుకుంటుంది. మేమిద్దరం మాట్లాడుకుంటున్నా జస్ట్ ఇలా పక్కన కూర్చున్నా సరే ఏంటో బోల్డ్ అంత పొసెసివ్గా ఫీల్ అయిపోద్ది. అసలు ఇప్పుడు పిల్లలే అలా ఉన్నారనుకుంటా. అస్సలు ఒప్పుకోదు. నాతో మాట్లాడుతున్నా, నాతో టైం స్పెండ్ చేస్తున్నా, తను ఉన్నప్పుడు పర్టికులర్గా తనతోనే ఉండాలంటది, ఇద్దరం తనతోనే టైం స్పెండ్ చేయాలంటది. అట్లా ఉన్నారు పిల్లలు. ఇంకా మార్నింగ్ లేవగానే వాక్కి వెళ్ళేప్పుడే మన రెగ్యులర్ రొటీన్ రిచువల్స్ కదా ఇవి. సండే అయినా మండే అయినా బట్టలు వాష్ చేసుకోవడం, ఆరేసుకోవడం, మడతేయడం మాత్రం తప్పదు. ఈరోజు తప్పినా సరే రేపు డబుల్ వర్క్ అవుతుంది. దానికన్నా బెటర్ ఏ రోజు పని ఆ రోజు చేసుకోవడం. ఇంకా అలా వాషింగ్ మిషన్ ఆన్ చేసి వెళ్ళాను. నేను వచ్చేసరికి రెడీ అయిపోయింది. వాటిని ఆరబెట్టేశాను. ఇంకా ఎండకి 1-2 అవర్స్లోనే ఆరిపోతున్నాయి. ఆఫ్టర్నూన్ వరకు తీసి మడత కూడా పెట్టేసుకోవచ్చు. బ్రేక్ఫాస్ట్ విషయానికి వస్తే మండే టు సాటర్డే నేను ఎలా చేసినా ఏం చేసి పెట్టినా తింటారు, కానీ సండే వచ్చేసరికి మా వారు టేక్ ఓవర్ చేసేస్తారు. అలా అనుకొని ఏదో డిఫరెంట్ బ్రేక్ఫాస్ట్లు చేస్తారని ఊహించుకోకండి. ఆయనకు వచ్చింది ఆమ్లెట్ ఒకటే, అందులో డిఫరెంట్గా వేస్తూ ఉంటారు. లైక్ లాస్ట్ వీక్ మష్రూమ్ ఆమ్లెట్ వేసి టేస్ట్ చేయించారు. ఈ వీక్ నేనైతే తినలేదు, మీ ఇద్దరు తినేయండి అన్నాను. ఈ వీక్ మన బోన్లెస్ బ్రెస్ట్ పీస్ ఉంటుంది కదా చికెన్, దాన్ని మంచిగా మ్యారినేట్ చేసి షాలో ఫ్రై చేసి ఆమ్లెట్ మీద వేసి చికెన్ ఎగ్ ఆమ్లెట్ అంట, అదైతే వేశారు. ఇందులో చీజ్ కూడా వేస్తే బాగుంటుందని నేను చెప్పాను, కానీ ఎందుకో చీజ్ తినాలని లేదట, వాళ్ళిద్దరికి వేసుకోలేదు. నేనైతే ఫ్రూట్స్ తిని సరిపెట్టేశాను. ఈ ఆమ్లెట్ కూడా నాకు వద్దురా బాబు అని. ఎవ్రీ వీక్ తినాలన్నా కూడా నాకు బోర్ కొడుతుంది. ఈరోజు లంచ్లోకి అయితే చికెన్ దమ్ బిర్యానీ చేస్తున్నాను. నా స్టైల్లో చికెన్ దమ్ బిర్యానీ ఎలా చేస్తాను అనేది మీతో షేర్ చేసుకుంటాను. చాలా ఈజీగా బిగినర్స్ కూడా చేసుకోవచ్చు. సూపర్ టేస్టీగా ఉంటుంది. వన్స్ ఒకసారి మీరు ఇలా ఇంట్లో చేసుకున్నారంటే ఇంకా బయట ఆర్డర్ చేయడానికి కూడా ఇష్టపడరు, అంత టేస్టీగా ఉంటుంది. ముందు మ్యారినేషన్ ప్రాసెస్ అయితే ఎక్స్ప్లెయిన్ చేసేస్తాను. మీరు తీసుకున్న చికెన్కి సరిపడా జింజర్ గార్లిక్ పేస్ట్ తీసుకోండి. తర్వాత అందులో కొంచెం పెరుగు, పసుపు, ఉప్పు, కారం, ధనియా పౌడర్, రెడ్ చిల్లీ పౌడర్, కొంచెం బిర్యానీ మసాలా యాడ్ చేసుకొని ఇలా ఒక మసాలా మిక్స్ అయితే రెడీ చేసుకోండి. ఇది మీరు ముందే మిక్స్ చేస్తే ముక్కలకి పట్టించడం ఈజీ అవుతుంది. ముక్కల మీద ఆ ఇంగ్రీడియంట్స్ అన్నీ వేయడం, కలపడం ఒక్కొక్కసారి పెరుగు సరిగ్గా కలవదు. అందుకని ముందే ఇలా మసాలా మిక్స్ రెడీ చేసుకొని దానిలో మీకు కావాల్సినన్ని చికెన్ పీసెస్ని యాడ్ చేసుకొని మంచిగా మిక్స్ చేసేసుకోండి. చికెన్ పీసెస్ అన్నిటికీ ఈ మసాలా పట్టించిన తర్వాత ఫైనల్గా లెమన్ జ్యూస్ స్క్వీజ్ చేసేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకోండి. వీలైనంత ఎక్కువసేపు మ్యారినేట్ చేసుకుంటే మీకు మంచిగా చికెన్ సాఫ్ట్ అవుతుంది అండ్ ముక్కలకు కూడా ఉప్పు కారం పట్టి బాగుంటుంది. మీకు టైం ఉంటే ఓవర్ నైట్ మ్యారినేట్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవచ్చు. నేనైతే మార్నింగే చికెన్ తెప్పించాను కాబట్టి మ్యారినేట్ చేసేసి నా దగ్గర ఒక 2 అవర్స్ టైం అయితే ఉంది. 2 అవర్స్ మ్యారినేషన్ కోసం ఫ్రిడ్జ్లో అయితే పెట్టేశాను. బిర్యానీ అంటే మరి ఫ్రైడ్ ఆనియన్స్ ఉండాలి కదా. ఫ్రైడ్ ఆనియన్స్ కూడా ఫ్రోజన్ వచ్చేస్తున్నాయి. అసలు ఎంత అడ్వాన్స్డ్ అయిపోయిందంటే మనం కూడా ఈ ఫెసిలిటీస్ అన్నీ చూసి మనం చేసుకోగలిగినవి ఈజీగా అయిపోయినవి కూడా ఫ్రోజన్ తెచ్చుకొని వాడేసుకుంటున్నాం. అవి వాళ్ళు ఫ్రీజ్ చేసి పెడతారు, కానీ ఫ్రోజన్ ఫుడ్ వాడడం అసలు ఎంతవరకు మంచిది, ఎప్పుడన్నా ఒకసారి ఓకే, కానీ నాకు ఎందుకో రెగ్యులర్ బేసిస్లో వాడడం ఇష్టం ఉండదు. పర్టికులర్గా ఇలాంటి ఫ్రైడ్ ఆనియన్స్ లాంటివి అంత అవసరం లేదేమో. మనం అంత కష్టపడి బిర్యానీ ప్రాసెస్
అంతా చేస్తాం, ఒక్క 10 మినిట్స్లో అయిపోయే ఫ్రైడ్ ఆనియన్స్ చేయడానికి ఏంటి అని నాకు అనిపిస్తుంది. ముందుగా ఒక థిక్ బాటమ్ ఉన్న ప్యాన్ తీసుకోండి. ఆనియన్స్ని ఇలా మంచిగా పొడవుగా కట్ చేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆనియన్స్ యాడ్ చేసేసి కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోండి. అప్పుడు మీకు మంచిగా క్రిస్పీగా వస్తాయి ఫ్రైడ్ ఆనియన్స్ అండ్ త్వరగా కూడా రెడీ అయిపోతాయి. మీరు ఎంత సిమ్లో పెట్టి ఫ్రై చేసినా సరే 10 మినిట్స్ కన్నా ఎక్కువ పట్టదు. ఫస్ట్ కొంచెం ఫ్రై చేసేప్పుడు బాగా టైం పట్టేస్తుందేమో అనిపిస్తుంది, కానీ ఇలా చూసి అలా చూసేలోపు మంచిగా ఫ్రైడ్ ఆనియన్స్ రెడీ అయిపోతాయి. ఇంకా అవైతే రెడీ చేసుకొని పక్కన పెట్టేసుకుంటున్నాను. ప్రిపరేషన్స్ అన్నీ చేసుకొని కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ రెడీగా పెట్టుకున్నామంటే పెద్ద టైం ఏం పట్టదు. దమ్ బిర్యానీ వినడానికే దమ్ బిర్యానీ అని గొప్పగా ఉంటుంది, కానీ చేయడం స్టార్ట్ చేస్తే మన వల్ల కాని పనులు ఏముంటాయి చెప్పండి. ఆనియన్స్ కూడా రెడీ అయిపోయాయి కాబట్టి ఇంకా మనం బిర్యానీ ప్రాసెస్ స్టార్ట్ చేసేయచ్చు. నేను ఇందులో అయితే దమ్ పెడదాం అనుకుంటున్నాను, దానిలోనే డైరెక్ట్ ప్రాసెస్ చేసేస్తాను. తక్కువ క్వాంటిటీ కాబట్టి మీరు లేయర్స్ వేసేలా ఉంటే కర్రీ వేరే దానిలో వండుకొని రైస్ వేరే దానిలో కుక్ చేసుకొని ఆ తర్వాత లేయర్స్ అయితే వేయాలి. నేను చేసే కొంచెం 1/2 kg చికెన్ కర్రీకి మళ్ళీ లేయర్స్ వేసే అవసరం లేదు కాబట్టి 1/2 kg రైస్ తీసుకున్నాను, 1/2 kg చికెన్ తీసుకుంటాను అంతే. ఎప్పుడైనా దమ్ బిర్యానీకి మీరు ఈక్వల్ క్వాంటిటీస్లో తీసుకోవాలి. ముందుగా మనం ఫ్రైడ్ ఆనియన్స్ ఫ్రై చేసుకున్నాం కదా, ఆయిల్ని అస్సలు వేస్ట్ చేయకూడదు. బోల్డ్ అంత ఆనియన్ ఫ్లేవర్ ఉంటుంది అందులో. దాన్ని యాడ్ చేసుకొని పైనుంచి ఇంకా ఆయిల్ అవసరమైతే దాన్ని యాడ్ చేసుకోండి. కొద్దిగా నెయ్యి ఇప్పుడు యాడ్ చేసుకోండి, కొంచెం దమ్ పెట్టేప్పుడు యాడ్ చేసుకుంటాం కాబట్టి సరిపోద్ది. ఇప్పుడు ఇందులో హోల్ బిర్యానీ స్పైసెస్ యాడ్ చేయాలి. బే లీవ్స్, మీ దగ్గర ఉన్న హోల్ బిర్యానీ స్పైసెస్ అన్నీ నా దగ్గర లిమిటెడ్గా ఉన్నాయిలేండి. షాజీరా మాత్రం కంపల్సరీ బిర్యానీ చేసినప్పుడు, దానివల్ల ఒక మంచి ఫ్లేవర్ వస్తుంది. ఈ టైంలోనే పుదీనా కూడా యాడ్ చేసుకోవాలి ఫ్లేవర్ కోసం. నా దగ్గర లేదని చెప్పాను కదా, మార్నింగ్ ఆ వెజిటబుల్ షాప్లో కూడా దొరకలేదు. ఇంకా ఫ్రైడ్ ఆనియన్స్ కొన్ని ఇందులో వేసుకోండి, కొన్ని దమ్ పెట్టేప్పుడు యాడ్ చేసుకోవాలి. ఆ తర్వాత సన్నగా పొడవుగా కట్ చేసుకున్న గ్రీన్ చిల్లీస్, మీరు తీసుకున్న చికెన్కి సరిపడా ఆనియన్స్ పొడవుగా కట్ చేసుకొని యాడ్ చేసుకోండి. ఆనియన్స్ ఎప్పుడన్నా పొడవుగా కట్ చేసుకొని యాడ్ చేయడం వల్ల మీకు గ్రేవీ అనేది బాగా వస్తుంది. వెజిటబుల్స్ చాపింగ్ని బట్టి మన గ్రేవీ కన్సిస్టెన్సీ అండ్ కర్రీ టేస్ట్ వస్తుంది అనేది మీలో ఎంతమందికి తెలుసు, అది మాత్రం ఫ్యాక్ట్. మీరు ఎప్పుడైనా ట్రై చేయకపోతే ఒకసారి ట్రై చేయండి. టొమాటోస్ మీరు క్యూబ్స్లా కట్ చేస్తే మగ్గడానికి పట్టే టైం, పొడవుగా కట్ చేస్తే మగ్గడానికి పట్టే టైం ఒకసారి చెక్ చేయండి. చాలా తక్కువ టైంలో మగ్గిపోతాయి పొడవుగా కట్ చేసుకుంటే. ఇంకా ఆనియన్స్ కొంచెం ఫ్రై అయిన తర్వాత నేను తీసుకున్న 1/2 kg చికెన్కి ఒక చిన్న టొమాటోని అయితే మంచిగా మిక్సీలో ప్యూరీలా చేసేసి యాడ్ చేసేసాను. మీరు కొంచెం ఎక్కువ చికెన్ తీసుకునేలా ఉంటే దానికి తగ్గట్టుగా టొమాటో తీసుకోండి. అలానే మరి ఎక్కువ టొమాటోస్ వేసేసుకోవద్దు, టేస్ట్ పుల్లగా అయిపోయి అంత బాగుండదు. మామూలుగా కొంచెం మీరు వేసే పెరుగు పుల్లగా ఉంటే అసలు టొమాటో వేసే అవసరమే ఉండదు, కానీ గ్రేవీ కోసం వేసుకుంటే మంచిది. మీరు ఓన్లీ గ్రేవీ కోసమే వేసుకోవాలి అనుకుంటే మనకి హైబ్రిడ్ టొమాటోస్ దొరుకుతాయి కదా, అవి వేసుకుంటే పులుపు రాకుండా ఉంటుంది, గ్రేవీ కూడా వస్తుంది. నేనైతే చిన్నదే కాబట్టి నార్మల్ టమాటోనే వాడాను. ఇంకా కొంతమంది మొత్తం అంతా కలిపేస్తారు కదా ఈ మ్యారినేషన్ మిక్స్, దాన్ని డైరెక్ట్ దమ్ పెట్టేస్తారు కదా. నాకెందుకు అలా పెడితే చికెన్ కుక్ అయినట్టు అనిపించదు. సో నేను 50% చికెన్ అయితే కుక్ చేసుకున్న తర్వాతే దమ్ పెట్టుకుంటాను. సో మిగతా 50% దమ్లో కుక్ అయిపోయేలాగా. ఇప్పుడు గ్రేవీకి అన్నీ రెడీ అయిపోయి టొమాటో ఫ్రై అయిపోయి ఆయిల్ సపరేట్ అయిపోయిన తర్వాత మ్యారినేట్ చేసి పెట్టిన చికెన్ని యాడ్ చేసి లిడ్ క్లోజ్ చేసేసాను. చికెన్ నుంచి బోల్డ్ అంత వాటర్ వస్తాయి కదా, ఆ వాటర్ అంతా ఎవాపరేట్ అయిపోయేసరికి మనకి చికెన్ 50% కుక్ అయిపోద్ది, మిగతా 50% దమ్ పెట్టేసుకుంటాను. ఇంక చికెన్ కుక్ అయ్యే టైంలోనే పక్కనే రైస్ కూడా పెట్టేసుకున్నాను కుక్ చేసుకోవడానికి. ఈ రైస్కి వాటర్ మెజర్మెంట్ ఏమి ఉండదు, మనం ఈ వాటర్ అంతా తీసేసి సపరేట్ చేసేసి రైస్ని అంతా స్ట్రెయిన్ చేసేసి వేస్తాం కాబట్టి మీరు వాటర్ కొంచెం ఎక్కువే పోసేసి అందులో బిర్యానీ స్పైసెస్, కొంచెం పుదీనా కానీ కొత్తిమీర కానీ కొద్దిగా నెయ్యి కానీ ఆయిల్ కానీ యాడ్ చేసుకొని రైస్ని 70% కుక్ చేసుకోండి. అంటే మీరు ఆ బాస్మతి రైస్ని చేతిలోకి తీసుకుని ఇలా బ్రేక్ చేస్తే బ్రేక్ అయిపోవాలి. ఇంకా పర్ఫెక్ట్ 70% కుక్ అయింది అనుకున్నప్పుడు మీరు ఇలా స్ట్రెయినర్లో వేసేసి రైస్ని మంచిగా స్ట్రెయిన్ చేసేసుకోండి. ఆ వాటర్ కొంచెం తీసి పక్కన పెట్టుకోండి, ఒక చిన్న గ్లాస్లో మనకు అవసరం పడుతుంది. ఇంక ఇప్పుడు 50% కుక్ అయిన కర్రీ ఉంది కదా, దాని మీద మనం కుక్ చేసుకున్న రైస్ని యాడ్ చేసేసి మంచిగా ఇలా స్ప్రెడ్ చేసి కొంచెం లైట్గా నొక్కినట్టు చేయండి. ఇంకా పైనుంచి మనం వేయాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ వేయాలి. ఇంకా దీనిపైన ఫ్రైడ్ ఆనియన్స్, కొత్తిమీర, పుదీనా, మీకు కావాలంటే ఫుడ్ కలర్ లేకపోతే సాఫ్రన్ కూడా వేసుకోవచ్చు పాలల్లో నానబెట్టుకొని. నేను
ఈరోజు ఏది వేయలేదు. ఇంకా కొంచెం బిర్యానీ మసాలా స్ప్రింకిల్ చేసి పైనుంచి నెయ్యి వేయండి. ఇంకంతే, మంచిగా సీల్ చేసేసి దమ్ పెట్టేశారంటే 1/2 అవర్ లో ఫ్లేమ్లోనే, అంటే ఫస్ట్లో హై ఫ్లేమ్ తర్వాత లో ఫ్లేమ్ అలా ఏం అవసరంలా మంచిగా సిమ్లో పెట్టేసి ఒక 1/2 అవర్ వదిలేశారంటే మంచిగా దమ్ అయిపోతుంది. నేను డైరెక్ట్ స్టవ్ మీద పెట్టకుండా కింద ఒక ఐరన్ ప్యాన్ పెట్టాను చూసారా. మీరు అలా పెడితే ఏంటంటే అడుగు పట్టకుండా మంచిగా నీట్గా దమ్ అయితే అవుతుంది. ఇంక ఇక్కడ నేను సీల్ చేయడం కోసం సిల్వర్ ఫాయిల్ అయితే యూస్ చేస్తాను. చాలామంది రకరకాలుగా లిడ్ క్లోజ్ చేసి దానిపైన ఆటా పెట్టడం అదంతా చేస్తూ ఉంటారు కదా. దానివల్ల బోల్డ్ అంత గోధుమ పిండి వేస్ట్ అయిపోద్దని నా ఫీలింగ్. అందుకే నేను చక్కగా సిల్వర్ ఫాయిల్తోనే అన్ని సైడ్స్ సీల్ చేసేస్తాను. ఎక్కడి నుంచి కొంచెం కూడా స్టీమ్ బయటకు వెళ్ళకుండా మంచిగా లాక్ చేసేసి, దీనికి పైన మూత కరెక్ట్గా ఫిక్స్ అయ్యే మూత ఉందంటే సిల్వర్ ఫాయిల్ చాలా మంచిగా వర్క్ అవుతుంది దమ్ చేసుకోవడానికి. నా దగ్గర ఈ కడాయికి సరిపడా కరెక్ట్గా ఫిక్స్ అయ్యే లిడ్ కూడా ఉంది కాబట్టి మంచిగా ఇలా సిల్వర్ ఫాయిల్ అన్ని సైడ్స్ సెట్ చేసేసి ఎక్కడ స్టీమ్ బయటికి వెళ్ళకుండా 1కి 2 సార్లు చూసుకోండి. ఎక్కడైనా స్టీమ్ బయటికి వెళ్ళిపోతుంది అనుకుంటే ఇంకా సిల్వర్ ఫాయిల్తో ప్యాచ్ వర్క్ చేయడం ఈజీయే కదా, ప్యాచ్ వర్క్ చేసేయండి. అంతే, 1/2 అవర్ పాటు వదిలేశారంటే యమ్మీయెస్ట్ చికెన్ దమ్ బిర్యానీ అయితే రెడీ అయిపోద్ది. నేను మీకు ఇక్కడ చూపిస్తాను డిష్ అవుట్ చేసేప్పుడు కూడా ఎంత బాగా వస్తుందని. ఇంకా దానికి కాంబినేషన్గా చికెన్ కర్రీ అయితే చేశాను మిగతా 1/2 kgని. ఇది ఆఫ్టర్నూన్ బిర్యానీలో కొంచెం లైట్గా వేసుకున్నా సరే నైట్ చపాతీలో తినడానికి ఎక్కువ యూజ్ అవుద్ది. బిర్యానీలో ఎక్కువ మా వాళ్ళు రైతాతో తినడానికి ఇష్టపడతారు కాబట్టి. చికెన్ కర్రీ రెసిపీ ఎవరికన్నా కావాలంటే కామెంట్ చేయండి, నెక్స్ట్ వీడియోస్లో షేర్ చేస్తాను. చూస్తేనే యమ్మీగా ఉన్న స్మెల్. వావ్, ఆహా, స్మెల్ భలే వస్తుంది మధ్య. ఓహో, కలుపుతుంటే ఇంకా వస్తుంది. నైస్ నైస్ నైస్, వండర్ఫుల్. పీస్ అంతా పర్ఫెక్ట్గా వచ్చేసింది. సూపర్ బజ్జీ, యూ డిడ్ ఏ గ్రేట్ జాబ్. విన్నారు కదా, మా వారు అలా చూసి స్మెల్ చేసి టేస్ట్ ఎలా ఉందో చెప్పేసేంత టాలెంటెడ్ అనమాట. ఇంకా బిర్యానీ కాంబినేషన్ రైతా అండ్ ఆనియన్స్ కూడా కట్ చేసి రెడీ చేసి పెట్టేశాను. ఇంకా ఆఫ్టర్నూన్ మంచి బిర్యానీ ఎంజాయ్ చేసేసి ఒక 2 hours స్లీప్ వేసాం అందరం హ్యాపీగా. ఇంక ఈవినింగ్ లేచి బయటకైతే వచ్చాం. ఈరోజు మామూలుగా సండే అంటే వెజిటబుల్ షాపింగ్కి వెళ్ళాలి. వెజిటబుల్ షాపింగ్కి వెళ్ళట్లేదని వీడియో స్టార్టింగ్లోనే చెప్పాను కదా. ఇంకొక చిన్న పని ఉంటే నియరెస్ట్ మార్కెట్కి అయితే వచ్చాం. అదేం లేదు, మా అమ్మాయి నా డ్రెస్సింగ్ టేబుల్ అండ్ నా థింగ్స్ అన్నీ యాక్సెస్ చేయడం స్టార్ట్ చేసినప్పటి నుంచి ఏదర్ నా క్లచర్స్, క్లిప్స్ అలాంటివి ఉంటాయి కదా, అవన్నీ ఏదర్ కనపడట్లేదు లేకపోతే విరిగిపోతున్నాయి. ఇంకా అవి తీసుకుందామని దగ్గరలో ఉన్న మార్కెట్కి అయితే వచ్చాను. ఇక్కడ ప్రతి మార్కెట్లో ఇలా మెహందీ పెట్టే ఆర్టిస్టులు అయితే ఉంటారు చాలామంది, ఒకళ్ళు కాదు. మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు వెళ్ళి అలా పెట్టించేసుకొని రావచ్చు, కానీ కొంచెం ఎక్స్పెన్సివ్ అనే చెప్పాలి. ఇక్కడ మళ్ళాగా సపరేట్ ఫ్యాన్సీ స్టోర్స్ అలా ఏం ఉండవు. ప్రతి సెక్టర్కి నియరెస్ట్ లొకేషన్లో ఇలా ఒక మార్కెట్ అయితే ఉంటుంది. ఆ మార్కెట్లోనే అన్నీ ఇలా ఓపెన్గా పెట్టేసి ఉంటాయి. లైక్ మన అమీర్పేట్, కోటి మార్కెట్స్ ఉంటాయి కదా, అలాంటివి చిన్న చిన్నవి ప్రతి ఏరియాలో ఉంటాయి అన్నమాట. ఇంకా అక్కడికి వెళ్ళి మనకు కావాల్సినవన్నీ తెచ్చేసుకోవచ్చు. ఇక్కడే బోల్డ్ అన్ని సెలూన్స్ అవి కూడా ఉంటాయి, హెయిర్ కట్స్ అవి చేయించుకోవడానికి, ఫుడ్ కోర్ట్ ఉంటుంది, అన్నీ ఉంటాయి. ఇంకా అలా వెళ్ళి నేనైతే నాకు కావాల్సిన క్లిప్స్ తీసేసుకున్నాను. ఈవినింగ్ అలా అంతగా మబ్బు పట్టింది కదా, వర్షం వచ్చేస్తుందేమో అనుకొని మేము ఫాస్ట్గా పని చేసుకొని వచ్చేసాం, కానీ వర్షం మాత్రం రాలేదు. ఇంకా బోల్డ్ అంత హ్యూమిడిటీ, పైనుంచి చెమటలతో అసలు పిచ్చైపోయాం. ఇంక ఇంటికి రాగానే చపాతీ పిండి కలిపేసి ఆఫ్టర్నూన్ చికెన్ కర్రీ చేశాను కదా. ఎప్పుడన్నా బిర్యానీ చేసినా, ఆఫ్టర్నూన్ ఇలా నాన్ వెజ్ కర్రీస్ చేసినా కూడా నైట్ తినేస్తాం, కానీ అదర్వైజ్ 3 times ఫ్రెష్గా కుకింగ్ చేయాల్సిందే. మార్నింగ్ ఫుడ్ సాయంత్రం తినడానికి మా ఇంట్లో వాళ్ళు ఇష్టపడరు, చెప్తున్నాను కదా, అంటిల్ అన్లెస్ ఇట్స్ నాన్ వెజ్ కర్రీ. ఇంకా చికెన్ కర్రీ ఉంది కాబట్టి నా స్టైల్లో సింపుల్గా చపాతీలు చేసేసాను. చపాతీ అంటే రోటీ చేయలేదు, లైట్గా ఆయిల్ వేసి చపాతీలా చేశానులేండి, మెత్తగా పాప కూడా తింటుంది కాబట్టి. ఇంకా తన కోసం రసం ఉంది, కొంచెం రైస్ రసం అన్నం పెట్టేసి మాతో పాటు కొంచెం చపాతీ తింటుంది, అంతే. ఇదైతే మా డిన్నర్ ప్లేట్, చపాతీతో పాటు ఆఫ్టర్నూన్ చేసిన చికెన్ కర్రీ. ఇంకా
తినేసి మంచిగా కిచెన్ కూడా క్లీన్ చేసేసాను నేను. ఇదైతే నా క్లీన్, నీట్ అండ్ హ్యాపీ కిచెన్ ఫర్ హెక్టిక్ మండే మార్నింగ్సే కాదు, ఏ మార్నింగ్ అయినా సరే మనకి స్ట్రెస్ ఫ్రీగా ఉండాలంటే నైట్ ఈ కిచెన్ క్లీనింగ్ రొటీన్ ఫాలో అవడం అనేది కంపల్సరీ. మీరు ఎవరైనా ఫాలో అవ్వకపోతే ఒకసారి ఫాలో అయ్యి డిఫరెన్స్ చూడండి. తప్పకుండా చాలా డిఫరెన్స్ ఉంటుంది. మార్నింగ్ మైండ్ అంతా ఫుల్ రిలాక్స్డ్గా ఉంటుంది అనమాట, ఎటువంటి స్ట్రెస్ లేకుండా. ఇంక ఇప్పుడు నేను కూడా ఫ్రెష్ అయిపోయి ఇంక పడుకోవడమే. సో ఇదండి నా సండే, ఫండే కాదు బిజీ డే అయితే ఇలా గడిచింది. వీడియో మీకు ఎలా అనిపించిందో తప్పకుండా నాతో షేర్ చేసుకోండి. కొత్త వాళ్ళు చూసినట్లయితే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి. మరొక మంచి రొటీన్ బ్లాగ్తో మళ్ళీ కలుస్తాను. అంతవరకు కీప్ స్మైలింగ్, టేక్ కేర్, బాయ్.